హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నాకు నా డబ్బు కావాలి। ఇన్ హిందీ ముझे अपने पैसे चाहिए। నాకు అంటే హిందీలో ముझे, నా అంటే अपने, డబ్బు అంటే पैसे, కావాలి అంటే चाहिए। నాకు నా డబ్బు కావాలి। ఇన్ హిందీ मुझे अपने पैसे चाहिए। इन इंग्लिश आई वांट मई मनी। మీ డబ్బు ఎవరి దగ్గర ఉంది। ఇన్ హిందీ आपके पैसे किसके पास है। మీ అంటే आपके, డబ్బు అంటే पैसे, ఎవరి అంటే किसके, దగ్గర అంటే पास, ఉంది అంటే है। మీ డబ్బు ఎవరి దగ్గర ఉంది। ఇన్ హిందీ आपके पैसे किसके पास है। इन इंग्लिश हु हैज योर मनी। నా డబ్బు మీ దగ్గర ఉంది। ఇన్ హిందీ మేరే పైసే ఆప్కే పాస్ హై। నా అంటే మేరే, డబ్బు అంటే పైసే, మీ అంటే ఆప్కే, దగ్గర అంటే పాస్, ఉంది అంటే హై। నా డబ్బు మీ దగ్గర ఉంది। ఇన్ హిందీ మేరే పైసే ఆప్కే పాస్ హై। ఇన్ ఇంగ్లీష్ మై మనీ ఈజ్ విత్ యూ। మీరు నాకు ఎప్పుడు ఇచ్చారు। ఇన్ హిందీ ఆప్నే ముझे కబ్ దియా। మీరు అంటే ఆప్నే, నాకు అంటే ముझे, ఎప్పుడు అంటే కబ్, ఇచ్చారు అంటే దియా। మీరు నాకు ఎప్పుడు ఇచ్చారు। ఇన్ హిందీ ఆప్నే ముझे కబ్ దియా। ఇన్ ఇంగ్లీష్ వెన్ డిడ్ యూ గివ్ ఇట్ టు మీ। నేను మీకు 1 సంవత్సరం క్రిందట ఇచ్చాను। నేను అంటే మైనే, మీకు అంటే ఆప్కో, 1 సంవత్సరం అంటే एक साल, క్రిందం అంటే పహిలే, ఇచ్చాను అంటే దియా థా। నేను మీకు 1 సంవత్సరం క్రిందట ఇచ్చాను, క్రితం, నేను మీకు 1 సంవత్సరం క్రితం ఇచ్చాను। ఇన్ హిందీ मैंने आपको 1 साल पहले दिया था। 1 సంవత్సరం అంటే एक साल, క్రితం అంటే పహలే, ఇచ్చాను అంటే दिया था। मैंने आपको 1 साल पहले दिया था। इन इंग्लिश I gave you a year ago। ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు। ఇన్ హిందీ అభి మేరే పాస్ పైసే నహీ హై। ప్రస్తుతం అంటే అభి, నా దగ్గర అంటే మేరే పాస్, డబ్బు అంటే పైసే, లేదు అంటే నహీ హై। ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు। ఇన్ హిందీ అభి మేరే పాస్ పైసే నహీ హై। ఇన్ ఇంగ్లీష్ ఐ డోంట్ హ్యావ్ మనీ రైట్ నౌ। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకు కూడా పంపించండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।